ఉమ్. ఉమ్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జనవరి 3, 2024 సీక్రెట్ జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ గురించిన లివింగ్ లో పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 అయిపోయింది. ఇందులో ఏంటి మనం ఎన్వి, అసూయ, ఒంటరితనం అన్న టాపిక్. ఓకే, కంటిన్యూ చేస్తాం. చూస్తూ చూస్తూ జనవరి 3 వచ్చింది. సో టాపిక్ పేరు ఏంటి అంటే అసూయ, ఒంటరితనం. నేను రికార్డింగ్ ఆన్ చేశాను కదా. ఓకే. ఉమ్. సుధా గారు, మీ జ్ఞాపకం ఉందా లేదా ఒకసారి చదవనా? ఇందులో విషయాలు ఒక 2-3 సార్లు అలా జ్ఞాపకం చేసుకుంటే. ఒకసారి చేయండి, జ్ఞాపకం చేయండి. అంటే ఒక ఆమె వచ్చిందనమాట. ఆవిడ చాలా చిన్న ఆవిడే కానీ పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది. ఆవిడకి ఏంటంటే భౌతికంగా ఏమీ బాధలు లేకపోయినా అది నేను భరించగలనండి. ఆవిడకి బాధ ఎంత, అసూయ వల్ల తనకి చాలా బాధగా ఉంది. అందుకని దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. అంటే నా భర్త అంట, నా పిల్లలంటే అందరన్నా నాకు ఒక అసూయ ఉంటుంది. అదే విధంగా నాకంటే కొంచెం మంచి బట్టలు వేసుకున్నా, నాకంటే కొంచెం బాగా ఉన్న అందరి మీద నాకు ఒక అసూయ ఉంటుంది. దానివల్ల ఉమ్, నేనేమో నా సంబంధ బాంధవ్యాలు కూడా అంటే వాళ్ళ హస్బెండ్ అన్నా పిల్లలన్నా అందరూ అంటే ఆవిడకి ఒక రకమైనటువంటి ఆ, నేను ఒక బెటర్ గార్డెనర్గా, అలాగే మంచి డ్రెస్ వేసుకోవాలి ఇలాగా. అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆవిడకి అసూయ వేస్తుంది తనకంటే బెటర్గా. ఇది చూడడానికి చాలా సిల్లీగా ఉంది కానీ నేను చాలా బాధపడిపోతున్నాను. నేను ఒక సైకో ఎనాలిస్ట్ దగ్గరికి వెళ్ళాను కానీ నాకు అది తాత్కాలికంగానే నాకు శాంతి వచ్చింది. మళ్ళీ మొదలైపోయింది. అయితే మన సంస్కృతి అన్నది మనం ఎందులో ఉంటున్నామో అదేమీ ఈ అసూయను ఎంకరేజ్ చేయట్లేదా? ఆ, ఈ అడ్వర్టైజ్మెంట్స్, కాంపిటీషను, ఈ కంపారిజను, అదే జయం, అంటే జయం పొందిన వాళ్ళని పూజించడం, ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. అవన్నీ కూడా ఆ జలసీని పెంచుతున్నాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలన్నది కూడా జలసీని అని. అయితే ఇప్పుడు ఎన్వి అన్నది కొన్ని నిమిషాల పాటు చూద్దాం అన్నారు. అంటే ఏమిటి అసలు ఎన్వి? మళ్ళీ ఆ తర్వాత ఇక్కడికి వద్దాం అని అంటే ఓకే అన్నారు ఆవిడ. ఈ అసూయ ఎంకరేజ్ చేయబడుతోంది, గౌరవించబడుతోంది. అది కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మనందరినీ కూడా చిన్న వయసు నుంచి నరిష్ అంటే పోషించబడుతుంది. అంటే ఈ కాంపిటేటివ్ స్పిరిటే మీరు ఇతరుల కంటే బాగా ఉండాలి అన్న ఐడియా నిరంతరంగా రకరకాలుగా దారులు తీస్తుంది అనమాట. అంటే సక్సెస్ కావాలి, అన్నిటిలోని హీరోగా అవ్వాలి, అందరికంటే గొప్పగా, ధైర్యంగా, అనంతమైనటువంటి మనస్సు అంటే జయంతో ఉండాలి. ఈ ప్రెసెంట్ కల్చర్ అన్నది ఎన్వి మీదనే బేస్ అయ్యి ఉంది. ఇంకాను పొందడాలు ఏవి ఎక్కువ పొందితే అంత గ్రేట్ అని, ఎక్విజిషన్ అంటారు దాన్ని. మీరు అలా పొందాలి, ప్రాపంచిక విషయాలు, వస్తువులు ఇవన్నీను. ఆ, ఏదో ఒక రకమైన అంటే అవి ఇష్టం లేనప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తారు? ఒక గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. రైట్ ప్లేస్లు అని తృప్తి పడతారు అని. ఆ విధంగా తర్వాత ఏంటంటే జయం పొందాలన్నది మనకి చాలా లోతుగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఈ సక్సెస్ అన్నది రకరకాల, అంటే మనం అదంతా చూడం. ఇప్పుడు జయం పొందడం వెనకాల ఎన్ని చికాకులు ఉన్నాయో అది చాలా లోతుగా మనందరిలో ఉండిపోయింది. అంటే ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్గా కానీ, ఒక మత గురువుగా కానీ అన్నిట్లోని తను సక్సెస్ అవ్వాలని, ఇదంతా కూడా జలసీ రూపమే. ఎప్పుడైతే అంటే ఈ జలసీ అన్నది మనకేమోని చాలా నిస్పృహగా, బాధాకరంగా అప్పుడు ఉంటుందో అప్పుడు మాత్రమే దాన్ని వదిలించుకుందాం అనుకుంటాం. అది ఎంతకాలం అయితే మనకి ఒక సుఖాన్ని ఇస్తుందో అప్పుడు మనం ఏంటంటే దాన్ని ఆమోదించేస్తాం. కానీ అప్పుడు కూడా దాంట్లో బాధ ఉన్నదని మనం చూడం. అంటే మామూలుగా సుఖం వస్తున్నప్పుడు కూడా అందులో ఆ ఎన్వి అన్న దాంట్లో బాధ ఉంది. అటాచ్మెంట్, బంధం అన్నది ప్లెజర్ ఇస్తుంది. అది జలసీని, బాధని కూడా ఇస్తుంది. అది ప్రేమ కాదు.
అంటే బంధంలోంచి జెలసీ వస్తుంది. ఈ ఏరియా ఈ యాక్టివిటీ యొక్క ఏరియా అంతా కూడా అందరూ జీవిస్తున్నారు, బాధపడుతున్నారు, మృత్యుతో చనిపోతున్నారు. ఎప్పుడైతే ఇది మనం దీంతోటే ఈ బాధతోటి అంటే ఎటువంటి అంటే మనని మనం పరివేష్టితమై చేసేసుకుంటున్నాం, అది మనం ఇంకా భరించలేని స్థితికి వస్తే అప్పుడు దాంట్లోంచి బయటపడాలని అనుకుంటూ ఉంటాం. ఏదో నాకు కొంతగా అర్థమవుతోంది అన్నారు. అలాగా ఆ తర్వాత ఏంటంటే మనమేమో నేను ఎంతో ఈ జలసీ వల్ల తీవ్రమైన బాధకు గురవుతున్నానండి, నేను దాంట్లోంచి స్వేచ్ఛను పొందదలుచుకుంటున్నాను అని. మీరు దాని యొక్క బాధలోంచి బయటపడాలనుకుంటున్నారు. ఆ పిక్యూలియర్గా ఉన్నటువంటి ఆ ప్లెజర్ అన్నది అది దేంతో వస్తుంది మనకి? ఏవో ఒకటి కలిగి ఉండడం, పొజిషన్స్, ఈ వస్తువులు నావి, ఈ వ్యక్తులు నా వాళ్ళు, అది బంధం, వీటిలోంచి వస్తుంది అన్నారు. అంటే మనకి చూడండి ఎంతమంది ఉంటే, ఒక ఆవిడ ఏదో చెప్పింది, నేను ఎప్పటికీ మర్చిపోను. ఏంటంటే మాకు ఎంతమంది అంటే మగపిల్లలు ఉంటే వాళ్ళే ఆస్తి అనుకుంటామండి, అది మాకు అలా లేకపోతే అది ఏమీ దౌర్భాగ్యం అనుకుంటాము అని. అంటే ఏంటి ఆ పొజిషన్ అనమాట, నా వాళ్ళు అని. అలాగే నా వస్తువులు, నా ఇల్లు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో కూడా బాధ ఉంది కానీ మనం గ్రహించాం. అంటే వీటి వల్లే మనకి జలసి, బాధ ఇవన్నీ వస్తున్నాయి. అలాగే బంధం. అయితే నేను దీని విషయంలో ఎప్పుడు ఆలోచించలేదండి ఇలాగా. నాకేమోని ఆ సహజమే ఈ రకంగా జలసిగా ఉండడం అనిపిస్తుంది. ఇది ఒక పాయిజన్ అయిపోయింది, వైలెంట్గా మనం డిస్టర్బ్ చేస్తుంది నాతో జీవితంలో అని అన్నారు ఆవిడ. మనకి కొన్ని అవసరాలు ఉన్నాయి, అంటే ఆహారం, బట్టలు, ఆశ్రయము మొదలైనవి. అవి ఏంటంటే అవన్నీ కూడా సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ని అని ఇస్తున్నాయి. అందువల్లనే మనకి ఎన్నో రకాలైన సమస్యలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ సైకలాజికల్గా మనం ఆధారపడ్డం ప్రజల మీద, అదే మనకు ఆతురత, భయము, అసూయని తెచ్చిపెడుతుంది. అంటే అవును, నేను కూడా చాలా ఆధారపడి ఉన్నాను ప్రజల మీద. అవన్నీ నాకు తప్పనిసరిగా అవసరాలు కదా, వాళ్ళెవరూ లేకపోతే నేను ఉండను. అంటే వాళ్ళు ప్రజలు ఉంటేనే వాళ్ళ మీద ఆధారపడుతున్నాను, హస్బెండ్ మీద, పిల్లల మీద. నేను నెమ్మదిగా ఒకవేళ అలా వాళ్ళ మీద ఆధారపడకపోతే పిచ్చి అయిపోవచ్చు. అప్పుడు నేను ఇంకెవరితోటో అటాచ్మెంట్ పెట్టుకుంటాను. అందులో తప్పే ఉంటుందో ఈ బంధంతో నాకు అర్థం కావట్లేదు అన్నారు. ఇది రైటా రాంగా అన్న విషయం మనం మాట్లాడటం లేదండి. మనం ఏంటంటే కారణకార్యాలు ఇలాంటివి అవి చూస్తున్నాం. మనం ఏది ఖండించట్లేదు, జస్టిఫై చేయట్లేదు ఈ ఆధారపడ్డాన్ని. ఎందుకు వ్యక్తి మానసికంగా ఇతరుల మీద ఆధారపడుతున్నాడు? ఈ సమస్య అంటే ఇలాంటి జలసీ అనేటటువంటి తీవ్రమైన బాధ నుంచి ఎలా ఫ్రీ అవుతామని. జలసీ అన్నది కేవలంగా ఎఫెక్టే, ఆ సిమ్టమ్తో డీల్ చేస్తే లాభం లేదు. ఎందుకు వ్యక్తి సైకలాజికల్గా అంత ఇతరుల మీద ఆధారపడి ఉంటున్నాడు అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. నాకు తెలుసు, నేనేమో డిపెండ్ అవుతున్నానండి, ప్రతి ఒక్కరు కూడా డిపెండ్ అవుతారన్నారు. అవును, మనం భౌతికంగా ఎన్నో విషయాల మీద ఆధారపడుతున్నాం, అది సహజమే, అదేమో తప్పనిసరి. ఎంతకాలం అయితే మనం అవగాహన చేసుకుంటున్నామో మన యొక్క మానసికమైన డిపెండెన్స్ని, ఇంకొకరి మీద ఆధారపడ్డాన్ని, అప్పుడు ఈ జలసి యొక్క బాధ కంటిన్యూ అవుతుందా? అయితే ఇంకొకరు కావాలి మానసికంగా అనేది ఎందుకు అని అంటున్నారు. నాకు నా కుటుంబం కావాలి, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను. నేను వాళ్ళని ప్రేమించకపోతే నేను వాళ్ళని కేర్ చేయనన్నారు. మీరు ఇంతకు ముందు ఏం చేసేవారంటే లవ్, ప్రేమ, జలసి రెండు కలిసే ఉంటాయి అన్నారు కదా. అంటే అదా నేను వాళ్ళని ప్రేమించట్లేదు అనిపిస్తుంది. మళ్ళీ ఆవిడ అన్నారు. అందువల్ల నాకు ఏమనిపిస్తుందంటే అలా అయితే నాకు వాళ్ళ పైన జలసీ ఉండదు కదా. అయితే మీరు జలసీ నుంచి ఫ్రీ అయ్యారంటే మీరు ప్రేమ నుంచి కూడా ఫ్రీ అవుతారు. అలాంటప్పుడు మీరు జలసీ నుంచి ఫ్రీ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఈ అటాచ్మెంట్ ఇచ్చే ఆనందాన్ని, ఆ పెయిన్, దానివల్ల వచ్చే బాధని ఉండనండి.
అన్నారు. అది సంభవమేనా అంటే ఎందుకని అన్నారు ఆవిడ. అటాచ్మెంట్లో భయం ఉంది. ఆ, మీరు ఇప్పుడున్న స్థితికి మీరు బాధపడుతున్నారు. మీరు భవిష్యత్తులో అందరూ వదిలేస్తే ఏమిటైపోతారని, లేకపోతే చనిపోతే మీ భయం వల్లే మీకు బంధం వస్తుంది. నిజంగా మనం చూసుకున్నా అదే ఉంటుంది. మనం ఎంతకాలం అయితే అంటే మీరు ఎంతకాలం అయితే ఈ రకమైన అంటే బంధం వల్ల వచ్చిన ఆనందంతో భయం, అందులో భయం అనేది దాగుంది, ఇవన్నిటినీ మీరు చూడకుండా ఉంటారో దురదృష్టవశాలు అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి. ఈ భయం నుంచి మీరు స్వేచ్ఛ పొందే వరకు మీకు జలసీ వల్ల వచ్చిన విపరీత బాధ ఉంటూనే ఉంటుంది. అయితే నేను ఏమంటే భయపడుతున్నాను, అసలు మీరు దేదంటే భయపడుతున్నారని కాదు, అసలు మీరు భయపడుతున్నారన్న విషయం మీకు తెలుసా అని అడిగారు. అది ఒక పాయింటే కదా. మీరు ఇప్పుడు చెప్పడం వల్ల నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను భయపడుతున్నానని. ఏమిటంటే నేను ఎక్కడో కోల్పోతానేమో, నాకు భద్రత లేకపోతుందేమో, నన్ను ఎవరు ప్రేమించరేమో, నన్ను ఎవరు కేర్ చేయరేమో, ఒంటరితనంతో ఉంటానేమో, ఇలా నాకు భయాలు ఉన్నాయి. నేను ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నాను. నా జీవితాన్ని నేను నా అంతటి నేనుగా ఫేస్ చేయలేకపోతున్నాను. నేను నా హస్బెండ్ మీద, పిల్లల మీద ఆ, నేను చాలా నిస్పృహతో ఆధారపడి ఉన్నాను. నాకు ఎప్పుడు కూడా ఒక రకమైన భయం ఉంది, వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో అని. ఒక్కొక్కప్పుడు ఇంకా నేను ఒకటి చెప్పనండి, ఇలాంటి భయాన్ని మన వాళ్ళందరూ ప్రేమ అని చెప్తారు. మా కోసం కాదండి, నా హస్బెండ్ కోసమే నాకు అంటారు. అది కూడా స్వార్థంలోంచి వచ్చిందే కదా. అంటే ఒక్కొక్కప్పుడు ఈ నిస్పృహ అన్నది జలసిగా మారుతుంది. ఆ తర్వాత ఒక రకమైన కోపంగా నేను నా హస్బెండ్ ఇంకెవరి వైపైనా వెళ్ళిపోతారేమో అనే భయం నాకు ఉంటూ ఉంటుంది. నాకు ఎప్పుడూ ఆతురతతో ఉన్నాను. నాకు నేను చెప్పగలను, నేను ఎన్నో రాత్రులు ఏడుస్తూ గడిపాను. ఈ వ్యతిరేకతలు అన్నీ కూడా దీన్నే మనం ప్రేమ అంటున్నాం. ఈ ఈ శ్రమ అంతటిని మీరేమంటున్నారంటే అడుగుతున్నారు ఇది ప్రేమేనా అని. బంధం ఉన్న దగ్గర ప్రేమ ఉంటుందా? ఉండదని నేను చూస్తున్నాను. ఇది చాలా అగ్లీగా, సంపూర్ణంగా స్వార్థపూరితమైంది. నేను ఎప్పుడు నా కోసమే ఆలోచిస్తున్నాను అన్ని సమయాల్లో. కానీ నేనేం చెయ్యాలి? మీరు ఖండించడం, మిమ్మల్ని మీరు హేయంగా అనుకోవడం, అగ్లీగా, స్వార్థపూరితంగా, అదేమీ కూడా మీ సమస్యను తగ్గించదు. దానికి వ్యతిరేకంగా అది పెరుగుతూ ఉంటుంది. అందుకే మనం దాన్ని అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఖండించడం, జస్టిఫై చేయడం ఇవన్నీ కూడా మనని అవగాహన చేసుకోకుండా ఆ, ఈ ఈ భయం వెనకాల ఏముంది అన్నది అవగాహన చేసుకోకుండా మన్ని ఇదొక యాక్టివ్గా ఉన్న డిస్ట్రాక్షన్, అంటే మన అక్కడి నుంచి ఇటు అటు చెదిరిపోయేటట్టు చేస్తుంది. ఆ సమస్యని ఫేస్ చేయకుండా యాక్చువల్గా ఏం జరుగుతోంది అన్నది చూడకుండా. మీరు ఎప్పుడైతే చెప్తున్నారో నేను చాలా అగ్లీగా సెల్ఫిష్గా ఉన్నాను, ఈ పదాలన్నీను ఒక రకమైన ఖండించడంతో ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారంటే ఈ ఈ కండెమ్డ్ క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణాన్ని, అది మీ సెల్ఫ్లో ఒక భాగమే, దాన్ని మీరు ఎక్కువగా బలపరుస్తున్నారు. నాకు అర్థమైనట్టు లేదు. ఖండించడం, జస్టిఫై చేయడం అన్నది ఒక చిన్న పిల్లవాడు కూడా చేస్తారు. మీరు దాన్ని అవగాహన చేసుకున్నారా? మీకు ఇన్క్లినేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ఒక రకమైన ఇమీడియట్ రిజల్ట్ కావాలి. అందుకే మీరు ఏంటంటున్నారు, ఇది చేయండి, ఇది చెయ్యొద్దు. మీరు అసలు అవగాహన చేసుకోవట్లేదు ఇది ఇందులో ఉన్న క్లిష్టతని. అదేవిధంగా ఈ ఖండించడం, జస్టిఫై చేసుకోవడం, పోల్చడం ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోకుండా అడ్డుతున్నాయి. మీరేం చేయాలంటే ఇందులో ఉన్న క్లిష్టతని మీరు అవగాహన చేసుకోవాలి. అవునవును, నాకు అర్థమవుతోంది అన్నారు ఆవిడ.
అందుకని మీరు నెమ్మదిగా దీన్ని ఖండించకుండా, జస్టిఫై చేయకుండా ఈ విషయంలోకి వెళ్ళండి. అప్పుడు మీకు ఏంటవుతుందంటే చాలా కష్టమే ఇది. అంటే జస్టిఫై చేయకుండా, ఖండించకుండా ఉండడం కష్టమే. ఈ డినయల్ అనేది అవునవుననే అసర్షన్ ఇవన్నీ కూడా మనకు అలవాటైపోయి మిమ్మల్ని మీరు మీ రియాక్షన్స్ని మనం ఇలా మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సమస్య ఏంటంటే జెలసీ కాదు, దాని నుంచి స్వేచ్ఛగా ఉండడం. భయం అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? అది ఎప్పుడు ఉందండి. నాకు ఎందుకో తెలియదు అన్నారు. ఫియర్, భయం అన్నది అది ఒంటరిగా ఉంటే, అలా ఒక్కరిగా వేరుగా ఉంటే అదే అంటే భయం దానంతటి వేరుగా ఉండదు. అది ఇంకో దాంతో సంబంధంతోనే ఉంటుంది. మీరు ఏదైతే ఒంటరితనం అంటున్నారో మీకు ఆ స్థితి కానీ కాన్షియస్గా తెలిస్తే అప్పుడు భయం వస్తుంది. ఫియర్ అన్నది దానంతట అది రాదు. మీరు అసలు యాక్చువల్గా ఏమంటే భయపడుతున్నారు అంటే ఒంటరితనం అంటే అన్నారు ఆవిడ. ఎందుకని? మీరు ష్యూర్గా ఉన్నారా? ఆర్ఎంట్ యు ష్యూర్? ఐ సపోజ్ అంటున్నారు, నేను అనుకుంటున్నాను అంటున్నారే. అంటే నేను కొంచెం సంకోచిస్తున్నాను దాన్ని. ఏ విషయమైనా గట్టిగా ఒంటరితనం నాకు లోతుగా ఉన్న సమస్య. నా బ్యాక్గ్రౌండ్లో అది ఎప్పుడూ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను దాన్ని చూడగలుగుతున్నాను డైరెక్ట్గా. అవును, అక్కడ ఉంది ఆ ఒంటరితనం అంటే భయం అని. ఇది ఒక రకమైన పెద్ద శూన్యం, భయపెడుతూ ఉంటుంది, దాని నుంచి తప్పించుకోలేకుండా ఉంటుంది. దానికి పేరు పెట్టకుండా, ఏ రకమైనటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వకుండా దాన్ని చూడగలరా? అంటే ఈ లేబెలింగ్ అన్నది మనం ఏమో అవగాహన చేసుకోవడం కాదు, మనం అలా అనుకుంటాం పేరు పెట్టి మనకు అవగాహన అయిందని. దానికి వ్యతిరేకంగా ఇది ఒక రకమైన ఆటంకం అవగాహన చేసుకోవడానికి. అంటే పేర్లు పెట్టడం ఇవన్నీను. అవును, నాకు అర్థమవుతుంది, నాకు పేరు పెట్టకుండా ఉండలేకపోతున్నాను. ఇది ఒక రకమైన ప్రాక్టికల్గా అంటే రియాక్షన్ లాగా, ఇన్స్టంటేనియస్గా వచ్చే రియాక్షన్ అన్నారు. అంటే ఫీలింగు, పేరు పెట్టడం ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అవి రెండు సపరేట్ చేయగలమా? వాటి మధ్య, ఈ రెండింటి మధ్య ఒక గ్యాప్, ఒక ఫీలింగ్కి నేమింగ్కి మధ్యలో ఉంటుందా? ఒక గ్యాప్ అన్నది నిజంగా మనం అనుభూతి చెందితే మనకేం తెలుస్తుందంటే ఆ థింకర్ అన్నవాడు ఆగిపోతాడు, సపరేట్ అవ్వడు. డిస్టింక్ట్గాను ఆలోచన కంటే ఆలోచించేవాడు వేరేగా ఉండడు. దీన్ని మాటల్లో చెప్పడం ఈ విధానం అంతా ఆ సెల్ఫ్ యొక్క పార్టే. నేను ఎవరైతే జెలస్తో ఉన్నారో, ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అందులోంచి, జలసీలోంచి బయటపడిపోవాలన్నారో అతడే. మీరు నిజంగా అవగాహన చేసుకుంటే ఈ సత్యాన్ని, అప్పుడు మీకు భయం తగ్గిపోతుంది. ఈ పేర్లు పెట్టడం మానసికంగాను, సైకలాజికల్గాను అదో ఎఫెక్ట్. పేరు పెట్టడమే లేదనుకోండి, అప్పుడు మనకి సంపూర్ణమైన ఎరుకతో ఆ శూన్యాన్ని, ఒంటరితనాన్ని చూడగలం. అప్పుడు మైండ్ అనేది సెల్ఫ్ నుంచి సెపరేట్గా ఉండదు, ఉన్నదానినే చూస్తుంది, అంటే యథార్థతలో ఉంటుంది. ఇది నాకు చాలా కష్టంగా ఉంది ఫాలో అవ్వడం. కానీ నేనేమనుకుంటున్నానంటే నాకు అవగాహన అయింది, పూర్తిగా కాకపోయినా కొంతవరకు. నేను ఇప్పటి నుంచి ఆ అవగాహనని బాగా వికసింప చేసుకుంటాను అని అన్నారు. ఇక్కడితో అయిపోయిందండి. అంటే ఇది టాపిక్, ఎందుకంటే మర్చిపోతాం కదా అని మరొకసారి. సుధా గారు, లత చెప్తావా? విన్నదే వాళ్ళు మరొకసారి మర్చిపోయామేమో అని ఒకసారి చదివాను. ఆ, చెప్తాను. అందరికి నమస్కారం. ఆ చాలా బ్యూటిఫుల్ గా అసలు కృష్ణమూర్తి గారు మనలో జరుగుతున్నటువంటి మైండ్ తాలూకా ఇవన్నీ మూవ్మెంట్స్ అన్ని చూపిస్తున్నారు. ఇవాళ టాపిక్ ఎన్వి అండ్ లోన్లీనెస్. అంటే జెలసీ పదాలు పెడుతున్నాం, అదే రకరకాల పదాలతో పిలుస్తాం. అంటే ఆవిడ అన్నారు, అంటే నేను ఇక్కడ థీమ్ ఏంటంటే అసూయ వేరేగా లేదు, నా అన్న లేదు బంధం వల్ల, నా వాళ్ళన్న అవును పాజిటివ్ మైండ్ వల్ల, ఈ బంధాలన్నిటి అవును వల్ల, వాటిలోంచి భయము, ఒంటరితనం అంటే భయం వల్ల అసూయ అన్నది కూడా దాంట్లో పార్ట్గా ఉంది అని అసలు ఆ, ముఖ్యంగా మనం గ్రహించాలి. చెప్పు. అవును అవును.
అది అది ఎఫెక్ట్ అనే చెప్తున్నారు. అంటే ఆహా ఆవిడ ఆవిడని లో ఎలాగా ఒకదాని నుంచి ఒకటి ఒకదాని నుంచి ఒకటి ఎలాగా అతను బయటికి తీసుకొస్తున్నారు అన్న విషయం చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనిపించింది నాకు. కరెక్ట్. ఆవిడ నేను చాలా జెలసీ ఫీల్ అవుతున్నాను, ఇట్ ఈస్ వెరీ డిస్ట్రెసింగ్, నన్ను టార్చర్ చేసేస్తున్నది అంటే అతను అన్నారు అది నీ మీద అసలు ఇది ఏమిటో చూడు, ఆ ఎన్వి అంటే ఏమిటో ఆలోచించుకో, అది అర్థం అర్థం చేసుకో. మనం చాలా విషయాలు ఇది కావాలి ఎన్వి అంటే అది ఒక ఎఫెక్ట్, ఎందుకు ఎన్వి తాలూకు ప్లెజరబుల్ ఆస్పెక్ట్ ఉంది, పెయిన్ఫుల్ ఆస్పెక్ట్ ఉంది అని చూపిస్తున్నారు. ఎన్వి ఎప్పుడు వస్తుంది అంటే నాకు ఇది అది చిన్నప్పటి నుంచి ప్రతి వాళ్ళ మనసుల్లోని ఈ జెలసీ అనేది మనము క్రియేట్ చేసి ఇట్ ఈస్ అ పాజిటివ్ ఆస్పెక్ట్ గా కూడా చూస్తాం. ఎప్పుడు వెన్ వన్ సక్సీడ్స్, వన్ ఈస్ కాంపిటేటివ్, ఇలా ఉండాలి అలా ఉండాలి, నేను ఆర్జించుకోవాలి ఇంకోళ్ళ కంటే ఎక్కువగా ఉండాలి అనే విషయాన్ని పాజిటివ్ గా చూసినంత వరకు ఏంటంటే నీకు అవన్నీ అయినంత ఉన్నప్పుడు నువ్వు హాయిగా ఉండి నువ్వు అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ అదే ఒక పెయిన్ గా టర్న్ అవుతుంది అన్న విషయం కూడా ఆయన గ్రహించమంటున్నారు. మనం బంధాలు ఆల్రెడీ పెట్టుకుంటాం పెయిన్ ఉంది ఎన్నో అందులో. మనకి ప్లెజర్ ఉన్నంత కాలం ఆ అందులో పెయిన్ ఉంది. అదే పట్టించుకోవట్లేదు. అదే 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 ఆ పే అంటే అదే అంటారు మనం. కానీ కొంతవరకు ఏంటంటే ఎప్పుడును అది మనం ఆర్జించేంత వరకు మన దగ్గర ఆ వస్తువులు వచ్చేంత వరకు అది చాలా మిగతా వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా ఉంది ఇది వీళ్ళకంటే ఇంకా. అది చిన్నప్పుడు స్కూళ్ళలో కూడా మనం వీళ్ళకంటే ఎక్కువ ఉండాలి వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి అనేటువంటి ఐడియాని ప్రోత్సహిస్తూ ఉంటాం. అందులో ప్లెజర్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే నువ్వు అది రాదో చేయలేదో దాంట్లో పెయిన్ కూడా ఉంటుంది అన్న విషయం ఆయన చెప్తున్నారు. నువ్వు ప్లెజర్ ని యాక్సెప్ట్ చేస్తున్నావు కానీ పెయిన్ ని మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. ఎప్పుడు అదే డిస్ట్రెసింగ్ గా అయిపోతుందో అయ్యో నేను దీని నుంచి బయటపడాలి అని అనుకుంటావు. అదొకటిను మనం నీవు బయట ఏంటంటే ప్రేమ అనుకుంటాం. ఇతరుల మీద అది ఆధారపడ్డం. అది అది వీళ్ళు అది నా అది వాళ్ళు సెపరేట్ గా అనుకోవడం. చెప్తున్నారు. అది ప్రేమ కానే కాదు. ప్రేమలో అదే 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 పొజిటివ్నెస్ లేదు. ఉమ్ అది అది బంధం గురించి చెప్తాను. ఇది ఈ ఎన్ని విషయంలోని అతను చెప్పడం అనేది బ్యూటిఫుల్ గా ఉందనిపించింది. మనం ఎంతసేపు ఏంటంటే ఆ, అందులో ఉండి నువ్వు హాయిగా ఉన్నంత వరకు అది బాగుంది బాగుంది, ఆ ఎన్వి ఇస్ గుడ్, అది ఎన్వి అని పేరు పెట్టం కానీ అది చాలా బాగుంటుంది అంటాం. ఎందుకంటే ఎన్వి అంటే సాధారణంగా అది నెగిటివ్ క్వాలిటీ కింద తీసుకున్నాం. ఎప్పుడైతే నీకు అది డిస్ట్రెసింగ్ గా ఉంటో దాని నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు అతను అన్నారు నువ్వు ఆ రెండు కలిసే ఉన్నాయి, ప్లెజరు పెయిన్ రెండు ఉన్నాయి. అందులో ప్లెజర్ ఉన్నంతసేపు బాగున్నది అనుకుంటావు, పెయిన్ఫుల్ గా ఉన్నప్పుడు బయటకు వద్దాం అనుకుంటున్నావు. ఒకటి వదిలేసి ఇంకోటి ఎలా ఉంటుంది నీకు? అంచేత ఈ విషయాల మీద వాటి మీద ఆ తర్వాత అని చెప్పారు ఎందుకు ఇలాగ వస్తుందంటే ఇది అటాచ్మెంట్స్ కారణంగా. వస్తువులతోనే అటాచ్మెంట్ కాదు మనది, మన అని చెప్తారు ఒక ఏంటది ఆ కొన్ని కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, ఆహారం షెల్టరు తర్వాత క్లోదింగ్ ఇవన్నీ ఫిజికల్ నీడ్స్ గా సాటిస్ఫై అయ్యేంత వరకు పర్వాలేదు, అందులో మనిషి ఏం బాధపడ్డు. కానీ ఎప్పుడైతే అది సైకలాజికల్ డిపెండెన్స్ కూడా వచ్చేస్తుంది వాటి మీద అటాచ్మెంట్ కూడా, అంటే ఎక్కువ కావాలి ఎక్కువ కావాలి, ఇది దీనికంటే బెటర్ కావాలి. అలాగే మనుషుల మీద కూడా బంధాలు వస్తాయి. ఆ బంధాలని మనం ఏదో నేను ప్రేమ అదే ఆవిడ అంటున్నారు నేను హస్బెండ్ లేకపోతే వాళ్ళ వల్ల నాకు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకో నా నుంచి బయటకు ఇదైపోతారేమో, నా అందుకని ఆవిడ చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు. అప్పుడు అతను అర్థం అని చెప్పేది అంటే నువ్వు పడేది లవ్ అంటున్నావు కానీ నీ హస్బెండ్ ని ఫ్యామిలీని లవ్ చేస్తున్నావు అని, కానీ యాక్చువల్ గా నువ్వు లవ్ చేసుకునేది నేను వాళ్ళు లేకుండా నువ్వు ఉండలేవు. ఇట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్. ఈ సైకలాజికల్ డిపెండెన్స్ ఏమిటో మొత్తం ఎందుకు నువ్వు సైకలాజికల్ గా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతావు? వై డు యూ డిపెండ్ ఆన్ పీపుల్ సైకలాజికలీ? అది అర్థం పీపుల్, చేసుకోమంటారు. థింగ్స్, ఏదేమైనా దేని మీదైనా పీపుల్, థింగ్స్, ఆ ఐడియాస్. ఆ, అది మెయిన్లీ ఇప్పుడు ఆవిడ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ గురించి అంటూ ఆ సైకలాజికల్ డిపెండెన్స్ ఎందుకు నువ్వు అంటే అది ఆ మెల్లిగా ఆవిడ చేత అర్థం చేసుకుని నువ్వు యాక్చువల్లీ యు ఆర్ లోన్, యు ఫీల్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ లోన్లీనెస్. వాళ్ళు లేకుండా నువ్వు బతకలేవేమో, వాళ్ళు లేకుండా నువ్వు ఉండలేవేమో అనేటువంటి ఒక ఇన్సెక్యూరిటీ, లోన్లీనెస్ నీ ఒక భయాన్ని సృష్టిస్తాయి. సో ఆ భయాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు ఆవిడ అర్థం నాకు నిజంగా భయమే ఉంది దీంట్లో. అదే మనందరికీ కూడా అదే అప్లై అవుతుంది. మనం వాటి అటాచ్మెంట్స్ లవ్ గా అనుకుంటాం కానీ యాక్చువల్లీ వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ దెమ్. ఆ ఫియర్ అనేది నేను అందుకే చూస్తూ అది ఉంటుంది. సెల్ఫిష్నెస్ అని చెప్తున్నాను కదా. అలా చెప్తుంటే బాధగా ఉంటుంది కానీ దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కదా.
స్వార్థమే. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ లవ్వే. ఆ తర్వాత ఆయన ఆఖరిని మళ్ళీ చెప్పారంటే మనం రకరకాల పదాలు యూజ్ చేసి నేమింగ్ అలాంటివి పెట్టి ఆ ఫీలింగ్స్ కి ఒక రకం, అంటే ఇప్పుడు ఇన్సెక్యూరిటీ అవు, లవ్ అను, అటాచ్మెంట్ అవు, ఎన్వి అవు, ఇలా అని మనం ఏంటో ఇది అయిపోతాం. అది ఎంతసేపు అయితే నువ్వు నేమింగ్ లో ఉంటావో అదే ఆఖరిని చెప్పారు, థింకరు ఆ ఫీలింగ్ ఆ కలిసి ఉంటాయి. అందుకని ఎప్పుడు నువ్వు యాక్చువల్ ట్రూత్ ని చూడలేవు. అది ఏమిటో చూడు, అన్ని జస్టిఫై చేసుకోకుండా, అంటే ఇది బాగోలేదు, ఇది కరెక్ట్ కాదు, ఎన్వి అనేది కరెక్ట్ కాదు, ఈ సైకలాజికల్ డిపెండెన్స్ కరెక్ట్ కాదు, ఫియర్ కరెక్ట్, ఇలా జస్టిఫై గాని కండెమ్ గాని చేసుకోకుండా చూసినట్టయితే నువ్వు థింకర్ ని వేరు పెట్టగలవు. అప్పుడు కేవలం నువ్వు చూడగలిసేది ఆ ఫీలింగ్, అది ఆ విషయాన్నే చూస్తావు. ఆ విషయాన్ని చూసినప్పుడు నీకు ఈ బాధ అనేది ఉండదు, కేవలం అవగాహన ఉంటుంది. అప్పుడు నీకు అర్థం అవుతుంది నువ్వేం చేయాలి మైండ్ అనేది నిశ్చలంగా ఉంటుంది, అప్పుడు అర్థం అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇంటర్ రిలేటెడ్ థింగ్స్, ఎన్వి, జెలసీ, ఇన్సెక్యూరిటీ, లోన్లీనెస్ లాగా. యాక్చువల్లీ నిన్ను నువ్వు బయట, అంటే థింకర్ ని వేరుగా చేసుకో, సెపరేట్ ఎప్పుడు చేసుకోవాలంటే మాదే అన్నారు, ఈ పదజాలాల్లో పడిపోయి నువ్వే ఆ ఫీలింగ్ అనుకున్నట్టయితే ఆ నువ్వు వేరుపడలేవు. కేవలంగా అది ఒక్కటే చూసినట్టయితే, అదే ఆయన చాయిస్లెస్ అవేర్నెస్ అంటారు, అవేర్ గా ఉంటే అది నీకు బాధ కలిగించదు, నువ్వు సత్యాన్ని చూడగలవు కరెక్ట్ గాను అని ఆయన చెప్పారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ సేయింగ్ సో మచ్. అసలు మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అని నాకు అనిపించింది. అంటే ఒకటి ఇలాంటి నా వాళ్ళు అన్న బంధం ఉన్న ఆ పొజెసివ్నెస్, ఆ డిపెండెన్స్, ఉమ్, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఆ జలసి అవును, అంటే అదంతా మనం ఎప్పుడు అంగీకరించాం, అంటే ఒప్పుకోం అలాంటివి. జాగ్రత్తగా చూస్తే గాని తెలియదు. తెలీదు. ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడతాం, వీళ్ళు నా వాళ్ళు అంటాం, బంధం కలిగింది, ఇదంతా ప్రేమ అంటారు. అదేం ప్రేమ కాదు కదా, అవును, అదంతా ప్రేమ కాదు, స్వార్థం అనమాట. స్వార్థం, స్వార్థం. నిన్నే నువ్వు అలా చేసుకుంటావు, తనని నువ్వు తాను ప్రేమించుకోవడమే. అంటే తన అవసరాలు, అంతే. తన సౌఖ్యాన్ని తను ప్రేమించుకుంటున్నారు. అది ఇతరుల్ని ప్రేమిస్తున్నారని భ్రాంతిలో ఉంటారు. శాంతిలో ఉంటాం, కరెక్ట్. ఆ భ్రాంతి ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది. అందుకని మనం అంత వేగంగా ఒప్పుకోము. అది అది స్వార్థ ప్రేమ అన్నది అంత సులువుగా ఒప్పుకోరు. అంటే జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది అదంతా కూడా జాగ్రత్తగా స్వార్థం అని. గమనించి చాలా సూక్ష్మంగా సటిల్ గా అర్థం ఉమ్, చేసుకుంటే తప్ప, అంటే మనం అసలు ఎప్పుడు తక్కువ అనుకోము, మనమే ఎక్కువ తీసుకుంటాం, మనదే కరెక్ట్ వ్యూ పాయింట్ అంటాం. ఈ ఉమ్. రకమైనటువంటి చాలా దీనిగా ఉంటుంది అసలు. పోవాలా అది ఒక నెట్. సుధా గారు, మీరు ఇప్పుడు చెప్తారా? అర్థమైంది కదా. చాలా 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 ముఖ్యమైన టాపిక్ అసలు నిజంగా. అంటే అవునండి. వీటన్నిటికీ కారణంగా మనకి జలసి వస్తున్నది. ఇవన్నీ ఉమ్, ఉమ్, ఉన్నాయి అందులో. ఉమ్. అదే ఆవిడ అంటున్నారు, ఈ త్యాగం లాంటి వాటితో సంబంధం లేదు, నమ్మకాలు ఆశయాలు పట్టుకు వేలాడుతున్నాను, అవన్నీ నన్ను కాల్చివేస్తున్నాయి, వాటి నుంచి సైకలాజికల్ గా ప్రజల మీద ఆధారపడటం ఉన్న ఆతృత, భయం, ఇవన్నీ వస్తున్నాయి అంటే ఆవిడ చెప్తున్నారు కదా. నిజంగానేనండి, నిజంగా అవన్నీ మనం వదిలించుకుని బయటికి వచ్చినప్పుడే మనకి ఇలాంటివన్నీ అందులో ఉండే సత్యాన్ని కనుక్కోవాలి, ఆ భయం అనే దాన్ని కూడా పోగొట్టుకోవాలి. అంటే ఆవిడ మనం ఒంటరిగా కూడా ఉండటం. ప్రాక్టికల్ గా చూడాలి. మనం అదంతా ఉమ్, సైకలాజికల్ అండి. నా వాళ్ళు ఏమిటి నా వాళ్ళు అవును, అనే దాన్ని మనం, అవును, అంటే అది ఉమ్, కేవలంగా ఒక భ్రాంతి. అంటే భ్రాంతి. బాడీ నేను అని గట్టిగా ఫీల్ అయ్యి అది ఆ ఉమ్, భ్రాంతి సత్యం అని భావిస్తాం. ఉమ్, మనకి దుఃఖాలు తప్పట్లేదు. ఆ, అదే ఆవిడ ఈ సైకో అసలు అనాలిసిస్ట్ దగ్గర కూడా నిజానికి వెళ్ళాను. భద్రతే లేదు ఏమంటారు. ఉమ్, ఎవరికి భద్రత? అవును, నేను శరీరం అవును, అన్న భావనకి భద్రత. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. ఈ జలసి ఉన్న చోటే ప్రేమ అనేది కూడా ఉంటుంది, అవన్నీ వదిలించుకోవాలి, ఆ భయం అని వెనకాల ఆవిడ అన్నారు. ఏముందో జలసి చూసుకోవాలి. ప్రేమ రెండు ఉమ్. ఉంటాయంటే నువ్వు జలసిని వదులుకుంటున్నావు అంటే ప్రేమను కూడా వదులుకోవాలి కదా అని. ఉమ్. ఆ నీకుండే ఆ భయం వెనకాల ఆ జలసి అది కూడా ఉంటుంది, అవన్నీ నువ్వు వదిలేసుకుని నువ్వు అవన్నీ చూడగలిగినప్పుడే నీ సమస్యని లోతుగా
ఒంటరితనంలో ఉంటే నాకు ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తున్నాయి అలా భయపడుతున్నాను అంటే ఆ ఒంటరి సమస్య ఏమిటి అని అడిగితే మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను నా బ్యాక్గ్రౌండ్ నుంచి వెనకాల నుంచి ఆలోచిస్తే నాకు అర్థమవుతోంది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అనేది దాన్ని మెల్లిగా మాటలతో అర్థం చేసుకుని అవగాహనలోకి పెట్టుకుంటే ఇవన్నీ ఎందుకు ఇలా అవుతున్నావు అనేది వెనకాల నుంచి మెల్లిగా ఆలోచించడం, అందులో సత్యాన్ని తీసుకుని అవగాహన చేసుకుంటే వీటిల్లోంచి ఈ జెలసీలోంచి వీటి నుంచి బయటపడి నీకంటూ ఓ ఇది వస్తుంది అంటూ చెప్తున్నారు. ఆ మైండ్ అనేది కూడా నువ్వు ఆ సెల్ఫ్ నుంచి బయటికి తెచ్చుకోవాలి. నీ మైండ్ ని నా వాళ్ళు అనే దాంట్లోంచి ఈతలకు వచ్చి చూసుకుంటే అప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకోగలగాలి. అది మెల్లిగా ప్రాక్టీస్ చేసుకుంటూ మెల్లిగా చూసుకోమని చెప్తున్నారు. అంతేనండి, నాకు అర్థం. ఆవిడేమో ఇవన్నీ నేను పెట్టలేకపోతున్నాను అవి అలా మార్చుకోవాలి అని చెప్తున్నారు ఆయన. అప్పుడే అవగాహన అయితేనే నీకు అదేదో తెలుస్తుంది అని. అంటే మార్చుకోవాలి కాదు, ఉమ్, అలా చెప్పరు కృష్ణమూర్తి గారు ఎప్పుడు. ఆయన ఏం ఉమ్, చెప్తున్నారంటే ఉమ్, ఉమ్, అసూయలో పొజిటివ్నెస్ ఉంది, అసూయలో బంధం ఉంది, ఉమ్, ఆధారపడడం ఉంది. ఉమ్, వీటన్నిటిలోంచి అసూయ వస్తుంది. ఉమ్, మనం ఆధారపడం అసలు ఉమ్, మీకు ఆధారపడడం ఎందుకు అని అడుగుతున్నారు కదా. ఎవరి మీదైనా ఉమ్, ఆధారపడడం ఎందుకు అసలు? నేను ఉమ్, బాడీని అనే ఉమ్, దానివల్లే కదా. అవును. ఉమ్, అది ఎవరికి హెల్ప్ కదా. చాలా ఉమ్? అది. అసూయ వల్ల ఈవిడ నిస్పృహ వస్తూ పట్టుకుంటున్నాను. దాని చాలా ఉమ్. గంటలు సెల్ఫ్ గడుపుతున్నాను అని అప్లికేషన్ తో చెప్తాను. చెప్పండి అసలు హెల్ప్ ఎవరికి. ఉమ్, 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 అంటే ఉమ్, నేను వాడిని ఉమ్, అన్న మిథ్యా ఫీలింగ్ కా, ఉమ్, దానికే కదా హెల్ప్. ఉమ్, అవును. ఉమ్, అంటే ఇది మనకి ఇలాంటివన్నీ చాలా సెపరేట్. అప్లికేషన్కి అవకాశం ఉన్న టాపిక్, అవసరమైన టాపిక్. ఉమ్, 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 ఎందుకంటే ఎందుకు మీరు డిపెండ్ అవ్వాలని అడుగుతున్నారు. సైకలాజికల్ గా ఉమ్, డిపెండ్ అవ్వడం ఎందుకు అంటే భౌతికంగా కొన్ని అవసరమే, బట్ ఉమ్, సైకలాజికల్ డిపెండెన్స్ అవసరం ఏంటి? ఉమ్, ఉమ్, అదనమాట అవును. దాంట్లోంచే. జెలసీలో ప్లెజర్ ఉన్నంత వరకు, పొజిషన్లో ప్లెజర్ ఉన్నంత వరకు బాగుంది, పెయిన్ కూడా ఉంది కదా అందులో. ఉమ్, ఆ పెయిన్ ఉమ్, భరించలేనంత అయిపోయింది కనుక మీరు ఇప్పుడు అడుగుతున్నారు. ఉమ్, ఉమ్, ఆవిడ ఇంకా కొంచెం ఉమ్, నయమే అవేర్నెస్ తో చెప్పింది, నా భర్త అంటే, నా పిల్లలంటే, అందరంటే నాకు జెలసీ అని. ఉమ్, ఇంకో జూమ్ ఓపెన్ చేద్దామా అవును. శారదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వచ్చావు ఇప్పుడే కదా, 1 minute లో అయిపోతుంది. ఇంకోటి ఓపెన్ చేసి 10 నిమిషాలు మాట్లాడుకుని ఆపుదాం. ఉమ్. వసంత్ గారు మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. లక్ష్మి, ఉమ్. లక్ష్మి, చెప్పు చెప్పు, 1 minute లో అయిపోతుంది. ఇంకో జూమ్ ఓపెన్ చేసేద్దాం. less than 1 minute అని ఉంది. చెప్పు అయినా. ఉమ్. ఆ, అసూయ ఉంటే జలసి ఏమిటి? అసలు కాదు, అసూయలో ప్లెజర్ ఏమిటి? అంటే మనం మనకి మామూలుగా నిత్య జీవితంలో తీసుకుంటే ఈ అసూయ అన్నది కాంపిటీషన్ కూడా అసూయే, అసూయలోంచి